అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో 25 సంవత్సరముల సర్వీసు పూర్తి చేసిన వారు సర్వీస్ వెరిఫికేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. 25 సంవత్సరముల సర్వీస్ పూర్తి చేసిన గెజిటెడ్ మరియు నాన్ గెజిటెడ్ ఉద్యోగులు వారి సర్వీస్ రిజిస్టర్ పరిశీలన అంటే సర్వీస్ వెరిఫికేషన్ నిమిత్తం అకౌంటెంట్ జనరల్ అంటే ఏజీ కార్యాలయమునకు పంపవలెను. అట్టి సర్వీస్ రిజిస్టర్లోని విషయములను సరిచూసిన తరువాత ఏజీ ఆఫీస్ వారు సర్వీస్ రిజిస్టర్లో ఏ తేదీ వరకు సర్వీస్ విషయములు సరి చూడబడినదో ఒక సర్టిఫికేట్ని నమోదు చేయవలసి ఉంటుంది. అంటే వాళ్ళు ఎంతవటికైతే సర్వీస్ రిజిస్టర్ని వెరిఫై చేస్తారో అంతవటికి వెరిఫికేషన్తో ఒక సర్టిఫికేట్ని ఇస్తారు. అదే 4వ తరగతి ఉద్యోగులు అంటే క్లాస్ 4 ఎంప్లాయీస్ విషయంలో కార్యాలయపు అధికారి లేదా కార్యాలయపు శాఖాధిపతి పై ప్రక్రియను అనుసరించవలసి ఉంటుంది. ఈ సర్వీస్ వెరిఫికేషన్కి సంబంధించిన వివరములు ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 రూల్లో 3B ఆఫ్ అపెండిక్స్ 1 నందు వివరముగా తెలుపబడినది. ఈ విధముగా మనము 25 సంవత్సరముల సర్వీస్ పూర్తి చేసిన మన సర్వీస్ రిజిస్టర్ పరిశీలన నిమిత్తం ఏజీ కార్యాలయంలోకి పంపి సర్వీస్ వెరిఫికేషన్ చేసుకుంటే మనం రిటైర్ అయిన తరువాత పెన్షన్ త్వరగా మంజూరు కాబడుతుంది. అంటే వాళ్ళు ఆల్రెడీ 25 సంవత్సరాల వాటికి సర్వీస్ వెరిఫికేషన్ చేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఉంటారు కాబట్టి మనం రిటైర్డ్ అయిన తర్వాత అక్కడి నుంచి మాత్రమే సర్వీస్ని వెరిఫై చేస్తారు. కాబట్టి మనకి పెన్షన్ త్వరగా శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదండి ఈరోజు మన వీడియో. మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.